ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం మీద టీడీపీ నాయకులకే విరక్తి కలుగుతుంది. ఎందరో లీడర్లు పార్టీ నాయకత్వం తీరుపై గుర్రుగా ఉన్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ నేత టీడీపీకి రాజీనామా సమర్పించారు. ఉమ్మడి కడప జిల్లాలో బలమైన అనుచర వర్గం ఉన్న ఈ నేత అధినేతకు రాజీనామా లేఖ పంపించారు. రాజకీయాల్లోనే కొనసాగుతానని కూడా ఆయన ప్రకటించారు. ఆయన ఎవరో చూద్దాం. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న సుగవాసి పాలకొండ్రాయుడు గతంలో రాయచోటి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి రాజంపేట ఎంపీగా గెలిచారు. రాయచోటిలో ఆయనకంటూ బలమైన వర్గం ఉంది. ఇప్పుడు ఆయన తనయుడు సుగవాసి సుబ్రహ్మణ్యం తండ్రి నాయకత్వాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీలో సీనియర్లను పక్కన పెట్టే రాజకీయాలు కొనసాగుతున్నందున ఆ వర్గం పార్టీ నుంచి బయటకు వెళ్లేట్లు చేసింది. మొదటి నుంచి రాయచోటిలో టీడీపీ జెండా మోసిన సుగవాసి వర్గాన్ని మెడపెట్టి బయటకు గెంటేశారు. 2024 ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన సుబ్రహ్మణ్యానికి పక్క నియోజకవర్గం రాజంపేట సీటు ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. అధికారం టీడీపీదే కావడంతో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సుబ్రహ్మణ్యం కొనసాగుతుండగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి రంగంలోకి దిగి సుగవాసి కుటుంబాన్ని పక్కకు నెట్టడం ప్రారంభించారు. దీంతో సుబ్రహ్మణ్యం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రాజంపేట ఇన్ఛార్జిగా రాయచోటికి చెందిన జగన్మోహన్ రాజుకు ఇవ్వడం, సుగవాసి సుబ్రహ్మణ్యం ఏది చెప్పినా చేయవద్దని అధికారులకు అనధికారిక ఆదేశాలివ్వడంతో సుబ్రహ్మణ్యం వర్గం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పలు సందర్భాల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై సుబ్రహ్మణ్యం బహిరంగంగానే విమర్శలు చేశారు. దీనికి తోడు కాపు సామాజిక వర్గానికి చెందిన సుగవాసి కుటుంబాన్ని పక్కన పెట్టి కక్ష సాధించడంపై ఆ వర్గం గుర్రుగా ఉంది. నెల రోజుల క్రితం సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మరణించారు. ఆయనకు నివాళులు అర్పించడానికి చంద్రబాబు వస్తాడనుకుంటే రాలేదు. కడపలో జరిగిన మహానాడులోనూ పాలకొండరాయుడికి సరైన రీతిలో నివాళులు అర్పించలేదని ఆయన వర్గం ఆరోపిస్తోంది. పార్టీలో తమకు ఎదురవుతున్న చీత్కారాలను భరించలేక సుగవాసి వర్గం మహానాడుకు కూడా హాజరు కాలేదు. ఇక టీడీపీలో కొనసాగడం కష్టమని భావించిన సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.